డెఫినెట్గా వీఆర్ లీగల్ బ్యాటిల్ చేస్తున్నాం. ఇప్పుడు వాలంటీర్ల మీద పట్టిన కేసును కూడా వాళ్ళు ఏదో రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది. చంద్రబాబు ఆ రోజు పవన్ కళ్యాణ్ 30,000 మందిని కిడ్నాప్ చేసినాడని చెప్పేసి, ఇవి చేసినారు, అమ్మాయిల్ని చేసినాడనే ఒక అంశం మీద వాళ్ళ నేవనెత్తిన దాని మీద కూడా మేము కౌంటర్ వాళ్ళ ఆ కేసును తీసేయాలని చెప్పేసి వేయడం జరిగింది. లేదు మళ్ళీ దాని మీద కోర్టుకు అప్పీల్ చేయడం. డెఫినెట్గా లాలో ఉన్న ఏ అవకాశాన్ని వదలకుండా ఖచ్చితంగా మేము కౌంటర్ చేస్తామండి. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నలను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం అండి. ఈరోజు రోడ్ల మీద టమోటాలు ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి.